సో మేము కనిపిస్తున్నామో లేదో తెలీదు, బట్ అడగండి. మీరు మీ మీ అనుభవాలు, మీరు ఎలా జీవిస్తారు, మీ ఆధ్యాత్మిక జ్ఞానము అందులో ఎప్పుడు కానీ తమరు అంటే ఆధ్యాత్మిక శాస్త్రాలు గురువులు చెప్పేది కానీ, పుస్తకాలు చదివేది కానీ, వీటిలో ఎనర్జీ అని ఒక మాట వస్తుంది. శక్తి గురించి శక్తి పెరగడమే అదొక అంటే అది కూడా ఒక స్థాయి, అది కూడా ఒక పద్ధతి ఉంది. శక్తి అనేది ఒకటి ఉంది, అది కూడా పెరుగుతూ పోతుంది. ఆ పెరిగితే శక్తి ఇక్కడికి వస్తుంది. ఆ శక్తి అలా రావడం వల్ల అంటే శక్తి అనేటువంటిది ఒకటి ఉందని, దాని ద్వారానే పైకి వస్తారని మన గురువులు ఎన్నో పుస్తకాలలో కుండలిని శక్తి అని చెప్పారనుకోండి, లేకపోతే ఎనర్జీ అని అన్నారనుకోండి, పేరు ఏదైనా కానీ ఎనర్జీ అనే పదం ఉంది, చేశారు. అందులో శక్తి నుంచి అంటే శక్తిని ఎనర్జీ నుంచి చైతన్య స్థాయి అంటే కాన్షియస్నెస్, అవేర్నెస్, విజ్డమ్. ఇప్పుడు నాకు ఏదైతే అనుభవం వస్తుందో, అనుభవము నాలోని కాన్షియస్నెస్ పెరగడం వల్ల వస్తుందా, ఆ కాన్షియస్ పెరగడానికి శక్తి వల్ల కాన్షియస్నెస్ పెరుగుతుందా, శక్తికిను కాన్షియస్నెస్ కి సంబంధం ఉందా, శక్తి కాన్షియస్నెస్ తో మూడోది అయినటువంటి విజ్డమ్ కి ఉన్న సంబంధం ఏంటి? ఎందుకంటే అనుభవమే జ్ఞానమైనప్పుడు. ఇప్పుడు నేను దీంట్లో చెప్పొచ్చు ఆన్సర్. ఒక ప్రశ్న అడుగుతా, నాకు సూటి ఆన్సర్. అలాగే దేన్ని అనుభవం అంటాం మనం? ఏది నాకు నేను ఏదైతే ఫీల్ అవుతాను, నేనైతే దేంతో అయితే నేను 100%. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక ఇస్త్రీ పెట్టి తీసి తొడ మీద వాత, అవును, దాని కూడా అనుభవం అనొచ్చా? అనుభవమే, అదే అనుభవం. సో ఇప్పుడు అనుభవం అనే పదం, ఆధ్యాత్మిక అనుభవం రెండు ఒకటేనా? రెండు అనుభవాలు ఒకటే. ఒకటే. దేన్ని మనం ఇప్పుడు మీరు ఏదైతే ఇస్త్రీ పెట్టి అన్నారో అది 100% నేను ఎక్స్పీరియన్స్ చేశాను. కానీ ఏదైతే అవేర్నెస్ అంటున్నామో, ఏదైతే మనము 100% ఆ ప్రెసెంట్ మూమెంట్ అని ఏదైతే అంటున్నామో, అది ప్రతి మనిషి. నేను అడిగింది అది కాదు, ముందుకు వెళ్దాం. ఇప్పుడు బోర్ల పడ్డ మూతి పండు రాలినాయి, అది అనుభవమే. మేబీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. తర్వాత స్విచ్ పెట్టి గాలింది, అది అనుభవం. ఒక అమ్మాయి ముద్దు పెట్టింది, అది అనుభవమే. అట్లాగే ఒక వ్యక్తికి ఎన్లైటన్మెంట్ అయింది, అది అనుభవమే. ఈ అనుభవాలను ఒకటేనా, లేకపోతే అనుభవ మూలంలో ఒకటే ఉంటదా? ఇవన్నీ స్పిరిచువలేనా? దేన్ని అనుభవం అని డిఫైన్ చేస్తున్నావు అంటున్నా. నేను దేని అనుభవం అని డిఫైన్ చేస్తాను, ఏదైతే నా ఎక్స్పీరియన్స్ లోకి వస్తే అంత అనుభవమే. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, అట్లయితే అనేక నాకు అనుభవాలు ఉన్నాయి కదా. అదే దానికి ప్రామాణికత. అదే ఇప్పుడు దీని అనుభవం అని. సో మెనీ హౌసెస్ ఉన్నాయి, అందులో ఈ ఇల్లు నాదని చెప్పడానికి ఏదో ఒక ప్రమాణం కావాలి. అవును, దేన్ని మనం అల్టిమేట్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అంటాం అనేది నేను అడుగుతున్నాను. నాకు నేనేమంటున్నానంటే, నిజ జీవితంలో జరిగేటువంటి అనుభవాల గురించి నేను మీతో చెప్తున్నాను. మీరు ఇస్త్రీ పెట్టన్నారు, చాలా చక్కటి ఎగ్జాంపుల్. ఒక అమ్మాయి ముద్దు పెట్టింది, అది ఒక ఎగ్జాంపుల్. మీరు ఎగ్జాంపుల్ ఏదైతే అన్నం తింటే చాలా బాగుంటుంది. మనం రౌండ్స్ లో వెళ్లకుండా నేను ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తా, థింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఎస్ అండ్ నో చెప్పుకున్నా. సో అన్ని అనుభవాలే, ఐ అగ్రీ విత్ యూ. అవునండి. కానీ ఏ అనుభవం అయితే వచ్చి ఇక పోదో దాన్ని ఆధ్యాత్మిక అనుభవం అంటున్నాం అన్నమాట. అంటే వచ్చింది, అది ఇక జీవితకాలం ఉండిపోయింది. ఇక మిగతావన్నీ వస్తున్నాయి పోతున్నాయి. ఆకలి అనుభవంగా వస్తుంది పోతుంది. శ్వాస అనుభవంగా వస్తుంది పోతుంది. ఇస్త్రీ పెడితే వచ్చింది, బట్ పోయింది. అంటే మీ దృష్టిలో ఇప్పుడు ఆధ్యాత్మికంగా వచ్చింది ఉండిపోయింది అంటున్నారు. వచ్చింది ఉండిపోయింది కాదు, భాషలో అట్లా. అది రాలేదు, ఉన్నదాన్ని గుర్తించడం జరిగింది, డస్ట్ దులిపేసి. ఇప్పుడు ఇది మన ఎంటైర్ కాన్వర్జేషన్ కి బేస్ అన్నమాట. నేను ఎందుకు ఇలా చెప్తుందంటే, ఏదైతే ఒకటి వచ్చి స్థిరంగా ఉందో, ఆ స్థిరంగా ఉన్నది ఎవాల్వ్ అవ్వట్లేదు, డిజాల్వ్ అవ్వట్లేదు. ఇవన్నీ చైతన్యానికి, ఎరుకకి ఏమంటారు, నిర్ణయించడానికి పారామీటర్ అన్నట్టు. ఇట్ నీదర్ ఇవాల్వ్స్ నార్ డిజాల్వ్స్, నీదర్ స్టేస్ దేర్ నార్ డిసపియర్. అంటే అది ఉండదు అని లేదు, పోతుందని లేదు, అది ఉంది. సో ఎట్లయితే నాలో అనుభవం ఫస్ట్ నుంచి ఉన్నప్పటికీ దాన్ని అడ్డగిస్తున్న చాలా విషయాలు ఉన్నాయో, నేను వాటిని పక్కకు జరపడం వల్ల నాలో ఆ అత్యంతిక అనుభవం ప్రకటితమైంది. అత్యంతిక అనుభవం అంటే అల్టిమేట్ ఎక్స్పీరియన్స్, యూ కెన్ కాల్ ఇట్.
దానికి పద్ధతితో సంబంధం లేదు. ఓకే. పద్ధతితో సంబంధం లేదు. ఎగ్జాంపుల్, ఇక్కడి నుంచి అటు పక్కకు రా అని అడిగారు. అడిగితే అక్కడ ఉందాం మన ఇద్దరం. నా ఎదురుగా జస్ట్ వాటర్ ఉంది, మీ ఎదురుగా ముళ్ళు గిళ్ళు ఉన్నాయి. అయ్యా. నేను రావడానికి 2 నిమిషాలు పట్టింది, మీరు రావడానికి 10 years పట్టింది. బట్ ఇద్దరం వచ్చిన ప్లేస్ ఒకటే, బట్ మన ఇద్దరు కథలు వేరుంటాయి. నేను చాలా కష్టపడడం వల్ల ఇక్కడికి వచ్చాను, ఎంతో సాధన చేయవలసి వచ్చింది. బికాస్ మీరున్న మార్గంలో కష్టాలు ఉన్నాయి కాబట్టి. అవునండి, అవును. కానీ వచ్చే డెస్టినేషన్ కి దాంతో ఏం సంబంధం సంబంధం లేదు. ఒక్కసారి మీరు డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత వాటిని పక్కకు జరపవలసిందే. ఓకే. సో ఆధ్యాత్మిక అనుభవాన్ని డిస్కస్ చేసేవాడు అనుభవం రీచ్ కావడానికి ఎలా నేనేమేం చేశాను అంటే వ్యాఖ్య మారిపోయింది. నిజమైన వ్యాఖ్య ఎట్లుంటుంది అంటే ఏం చేశాను అనవసరం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉందన్నది రెండో వ్యాఖ్య. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి చెప్తా, ప్రపంచంలో ఉన్న పుస్తకాలు కానీ వ్యాఖ్యలు కానీ ఈ రెండే ఉన్నాయి, ఎవరైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. యూనివర్సల్ గా ఈ అనుభవం కలగడానికి నేనేం చేశాను అన్నది ఒక వ్యాఖ్య అయింది. ఆ వ్యాఖ్య ఆధారమైంది ఆశ్రమాలకి. అదంతా సమాచారం బేస్డ్ ఉంటుంది, పద్ధతి బేస్డ్ ఉంటుంది. రెండవది నేను ఎలా వచ్చాను ఇర్రెలెవెంట్, అది చెప్పా. కానీ వచ్చిన తర్వాత నేను ఎలా ఉన్నానని నేను ప్రకటిస్తున్నాను. సో ఇప్పుడు నా జీవితానికి ఈ రెండోది ఆధారం. ఓకే. ఓకే. నేను రాకపోవటానికి, నేను అక్కడికి రావడానికి సమయం పట్టడానికి, నేను అక్కడికి రావడానికి కష్టపడ్డానికి, సమయం పట్టడానికి కష్టపడ్డానికి, ఆ దారి గురించి నాకు అర్థం అవటానికి, మీకు నాకు అంటే ఎవరైతే అక్కడికి చేరుకున్నారో వాళ్ళకు నాకు ఉన్న అంతర్యం ఏమిటి అసలు? ఒక్కటే వర్డ్, ధారణ. మిమ్మల్ని ఇంకో వివరంగా చెప్పండి. ఫస్ట్ అయితే ధారణ. ఓకే. ధారణం అంటే నథింగ్ బట్ నిలిచిపోయిన ఒక బలమైన ఆలోచన. నిలిచిపోయిన ఒక బలమైన ఆలోచన ధారణ. ఇప్పుడు మనకున్న ధారణ ఏదైనా చెప్పండి. నాకే ధారణ లేదు. ఐఎమ్ డిక్లేరింగ్. దేని పట్ల అంటున్నారు? దేని పట్లైనా. ఫుడ్ పట్ల ధారణ ఉండొచ్చు, స్నానం చేయడం పట్ల ధారణ ఉండొచ్చు, పూజ పట్ల నేను శనివారం రోజు ఎగ్ తినను ధారణ. తిన్నా ఏమీ కాదు. ఎవడన్నా వాడు పడుకోబెట్టి క్యాలెండర్ మార్చేస్తే వాడు గురువారం కూడా తినేస్తాడు. ఆ రోజు శనివారం ఏంటొచ్చు, బట్ వాడు చూడలేదు కదా, ధారణ అంతే. వాడు ఈజ్ ఓన్లీ ఫాలోయింగ్ ధారణ. హీ హాస్ నో క్లూ అబౌట్ ద ట్రూత్. ఓకే. ధారణ వల్ల ఈగో సాటిస్ఫై అవుతుంది ఘోరంగా. ఈగో నా ధారణ. ఈగో అనే ఒక భవంతికి ధారణ ద్వారపాలకుడు అన్నమాట. ఎంతమంది ద్వారపాలకులు ఉంటే, ఎంతమంది బాడీ గార్డ్స్ ఉంటే అంత పెద్ద సెలబ్రిటీ కదా. ఎన్ని ధారణలు ఉంటే నీకు అంత ఐడెంటిటీ వస్తుంది. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, పూర్తి చేస్తా. జ్ఞానోదయానికి మొదటి స్టెప్ ఏంటంటే ధారణ వదిలేయాలి. అంటే ఒక రకంగా మీరు ఎలా డిఫైన్ చేస్తున్నారంటే, ఈ రోజు వరకు నువ్వు ఏమైతే అక్యుములేట్ చేస్తున్నావో రకరకాల అక్యుములేషన్ లో ధారణ అని స్పెషల్ గా చెప్తున్నా. అంటే అక్యుములేషన్ కూడా ధారణ వల్లకి వచ్చింది కాదు. అక్యుములేషన్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు మీ ఇంట్లో ఒక 1000 వస్తువులు ఉన్నాయి, కానీ బంగారం పట్ల మీకు ధారణ ఉంటుంది, చీపురు పట్ల ఉండదు. చెక్ చేసుకో. చీపురు పోయినా పర్వాలేదు, బంగారం పోతే నీ మొత్తం డవాడోలు అయిపోతుంది. నీ ఇంటి పేపర్స్ పోతే, నీ సర్టిఫికెట్ పోతే, దేవుడి విగ్రహం మీద ఎవడన్నా పోస్తే నీ ధారణ ఎఫెక్ట్ అవుతుంది. బికాస్ అది చాలా ముఖ్యమైనదని నమ్మటం వల్ల. ఇక్కడ ముఖ్యమైనవి లేవు, ముఖ్యంగానేవి లేవు. ప్రకృతి సంబంధమైన విషయం గురించి మనం మాట్లాడుతున్నాం. ప్రపంచంలో చైతన్యం అనేది వేరు. ఇట్ ఇస్ నాట్ చైతన్యం, ఇట్ ఇస్ కన్నింగ్నెస్. కన్నింగ్ ఫెలోస్ కూడా దే ఆర్ మోర్ కాన్షియస్ దాన్ రియల్ కాన్షియస్ పీపుల్. బికాస్ వాడు పక్కవాడి మీద ఆధిపత్యం చేయాలి. అలా అంటారా? సో ప్రకృతిలో చైతన్యం అనేది ఇట్ హ్యాస్ నో ఆపోజిట్, నీదర్ ఇట్ ఎవాల్వ్స్ నాట్ డిజాల్వ్స్. ఇంకొకటి, మీరు ఏదైతే ఆత్యంతిక అనుభవం అంటున్నారో, అనుభవము ఇప్పుడు సటోరి అనే మనకి జన్లో అంటారు కదా, అంటే అలా జరిగిపోయింది, అలా కుండ పగిలింది, జ్ఞానోదయం అయింది. అంటే ఒక కథ చెప్తారు, కుండలో పెట్టుకోండి, ఆ కుండలో ఎత్తుకొని పోతుంటే చందమామ కుండలో కనిపిస్తున్నాడు. జన్లో చెప్తారు ఇది. ఆ కుండ పగిలిపోతానే చందమామ కనపడలేదు, అది మెర్జ్ అయిపోయింది. ఎక్కడ పోయింది ఆ కుండ, ఎక్కడ పోయింది, నీళ్ళు ఎక్కడ పోయింది, అందులో చందమామ ఎక్కడికి వెళ్ళిపోయింది, అన్ని అలా కలిసిపోయినాయి ఎక్కడో. అంటే క్షణమాత్రంలో జరిగింది అని జన్లో చెప్తారు, సడన్ ఎన్లైట్మెంట్ అని. మరి మీ ఆత్యంతిక అనుభవం ఏదైతే మీరు చెబుతున్నారో, మీది ఏదైతే ధారణలకు అతీతమైనటువంటి, నువ్వు అడిగింది ప్రశ్న ఎంత గొప్ప ప్రశ్న అంటే ఐ డోంట్ నో వై యూ హ్యావ్ ఆస్క్డ్ ఇట్. అంటే ఇప్పుడు నేను చెప్పాలనుకున్న రకరకాల విషయాల కల్మినేషన్ అది. దేర్ ఈస్ సడన్ ఎన్లైటన్మెంట్.
ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నా, అండ్ దట్ హ్యాపెన్ టు మీ అండ్ దట్ కెన్ హ్యాపెన్ టు ఎనీబడి. కానీ సడన్ ఎన్లైటన్మెంట్ హ్యాపెన్స్ ఓన్లీ టు ద మైండ్. ఇది పుస్తకాల్లో లేని మీకు చెప్తున్నది, మీకు దొరకదు. మైండ్ ఎన్లైటన్మెంట్ మైండ్కి జరుగుతుంది, బాడీకి కూడా జరుగుతుంది. ఇది ఓన్లీ ఆలోచనలకు సంబంధించిన తార్కిక ముగింపులు కాదు జీవితం. నేను ఇక్కడ కూర్చొని అద్భుతంగా చెప్తున్నా, ఇల్లు చక్కగా నీట్గా పెట్టుకోవాలి, చక్కగా గౌరవించాలి, ఇవన్నీ చెప్తున్నా, బట్ నా బాడీ ఆచరిస్తలేదు. సో సడన్ ఎన్లైటన్మెంట్ అనే దగ్గర జర్నీ ఆగింది కదా. ఇంకొక 2 మాటలు జోడించింటే కొన్ని వేల మంది గట్టుగా పెట్టేవాళ్ళు. సడన్ ఎన్లైటన్మెంట్ హ్యాపెన్స్ ఓన్లీ టు ద మైండ్. థాట్ ప్రాసెస్ లో రాడికల్ చేంజెస్ విత్ ఇన్ నైట్ రావచ్చు, కానీ బాడీలో రావు. ఒక బాహుబలి లాంటి కథ ఒక రాత్రి పుట్టొచ్చు, 6 ప్యాక్ ఒక రాత్రిలో రాదు. బాడీ ఈజ్ ఎ గ్రాస్ రియాలిటీ. సో జడ్డు కృష్ణమూర్తి కూడా సడన్ ఎన్లైటన్మెంట్ అయింది, బాడీ ప్రిపేర్ కాలే, సచ్చిండు లైఫ్ అంతా. సడన్ గా నీకు మొత్తం అర్థమైంది, పరిపూర్ణ అవగాహన వచ్చింది అన్నిటి మీద. కానీ బాడీ తట్టుకోవడం కాదు, బాడీ ప్రిపేర్ అయ్యలేదు. ఏమైతుంది అంటారు అప్పుడు జనరల్ గా మీ మైండ్ పరిగెడుతుంటది, బాడీ వెనక అయిపోతా ఉంటది. ఇప్పుడు తల్లి పరిగెడుతుంటే పిల్ల ఏడు కదా, ఎగ్జాక్ట్లీ జరుగుతుంది. సో ఇప్పుడు సడన్ ఎన్లైటన్మెంట్ వల్ల కలిగిన అవగాహన బాడీకి కనుక నువ్వు డైరెక్ట్ పరిచయం చేస్తే పిచ్చి వస్తుంది. సరేనా, ఈ మధ్యలో నా ప్రశ్న మొదట యాక్చువల్ గా 5-6 డైమెన్షన్స్ లో వెళ్తుంది, కానీ ఎక్కడో చోట కలపాలి. ఇప్పుడు ఇక్కడ కలపండి అన్న. ఇది పిచ్చి అవడానికి కారణము, ఏదైతే పిచ్చిది అంటే ఏదైతే తట్టుకోలేదు అంటున్నారో, ఏది కారణం? శక్తే కారణమా? కాదు, శక్తికి లాస్ట్ కి వస్తాయి. ఇదంతా నేను ఫౌండేషన్ ఎందుకు వేస్తున్నానంటే, ఇప్పుడు ఇక్కడ జనాలు అందరూ వస్తున్నారు కదా, అక్కడ ఒక స్తంభం ఇక్కడ ఒక స్తంభం పెట్టి ఒక దారం కట్టు, ఆ దారము శక్తి అని రాయి దాని మీద. ఓకే, శక్తి అని రాయి. ఓకే, ఇప్పుడు ప్రతి మనిషి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ దారం టచ్ అవుతున్నాడు. ఓకే అన్న, శక్తి ఎక్కడుందో అక్కడే ఉంది. ఓకే అన్న, దానికి క్లోజెస్ట్ గా నువ్వు ప్రిపేర్ అయ్యి ఉంటావా లేదా నీ చాయిస్. యూ కెనాట్ క్రియేట్ ఎనర్జీ, of course, but you can become a good conductor of energy. Okay. ఇప్పుడు యోగా చేసేవాడు, ధ్యానం చేసేవాడు శక్తిని క్రియేట్ చేస్తలేడు, శక్తిని రిసీవ్ చేసుకునే ఒక సామర్థ్యాన్ని టూల్ గా మార్చుకుంటున్నాడు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మీరు ఏదైతే సడన్ ఎన్లైట్మెంట్ అంటున్నారో, మీరు ఏదైతే దానికి శక్తికి సంబంధం లేదు. అది నన్ను నేను అడుగుతుంది, మైండ్ కి సంబంధం లేదు అంటున్నా. మైండ్ కి సంబంధం, నెక్స్ట్ బాడీకి వచ్చినప్పుడు కావాలి, 100% కావాలి, లేకపోతే కుదరదు. నువ్వు ఓన్లీ సైకలాజికల్ ఎన్లైటన్మెంట్ ఉండి ఓన్లీ మాటల్లోనే బతుకుతావు లైఫ్ అంతా. ఇంకా అంటే మైండ్ ఎన్లైట్మెంట్ అంటున్నారు మీరు దాన్న? సైకలాజికల్ ఎన్లైటన్మెంట్, దానికంటే ముందు వర్బల్ ఎన్లైటన్మెంట్ స్టార్ట్ అవుతుంది. మాట పూర్వకంగా అన్ని తెలుస్తాయి. డబ్బు ఏమైనా ఇంట కట్టుకోపోతామా, బట్ నీ బాడీ రూపాయి అయ్యదు. సో మనస వాచ కర్మణ సంపూర్ణ జ్ఞానోదయానికి స్థితి అది. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ స్టేట్మెంట్. అంటే మనసు ఏమంటారంటే, ఆ మనసుకును ఈ శరీరానికి ఇంకా సమన్వయం కుదరలేదు అంటారు. 99% కుదరదు, ఎందుకంటే దానికి అతిపెద్ద అడ్డంకి సమాచారం. అంటే సడన్ ఎన్లైటన్మెంట్ కి సమాచారం కనుక తోడైతే బాడీ ఎప్పటికీ అర్థం చేసుకోలేదు. అంటే మీరు ఏమంటారు, మైండ్ కి అంటే ఈ మైండ్ కి అయిన ఎన్లైట్మెంట్ సరైన ఎన్లైట్మెంట్? కరెక్ట్, సరే, అందరికి అవుతుంది ఒక టైంలో. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గెట్ ద క్లారిటీ అబౌట్ మిలియన్ థింగ్స్. ఆఫ్ కోర్స్ అన్న. ఒకవేళ దాంట్లో స్పిరిచువల్ ఉంటే ఇలా ఉంటే బాగుంటది, ఇలా లేస్తే బాగుంటది, ఎర్లీ మార్నింగ్ 4కి లేస్తే బాగుంటది, ఏ మైండ్ కి తెలియదు చెప్పు? తెలుసు అన్న. సిగరెట్ తాగితే మంచిది కాదని ఏ మైండ్ కి తెలియదు చెప్పు? ఎన్లైటన్మెంట్ అయింది, కానీ బాడీ యాక్సెప్ట్ చేస్తలేదు. సాధన అంటే మైండ్కి అర్థమైన విషయాన్ని బాడీకి పరిచయం చేసి ఒకనొక ప్రక్రియ, అంతే. మైండ్కి అర్థం కాకుండా ఇంపాసిబుల్ సాధన చేయడం. షో మీ వన్ ఇన్స్టెన్స్ వేర్ యూ హ్యావ్ ప్రాక్టీస్డ్ వితౌట్ అండర్స్టాండింగ్ ఇట్. చెక్ చేసుకోలేదు. నెగిటివ్ అయితే దండిగా దొరుకుతాయి, నెగిటివ్ కాన్సెప్ట్ అయితే దండిగా దొరుకుతాయి. చెప్పండి, ఏదైనా నెగిటివ్ లేదు పాజిటివ్ లేదు. అంటే పొద్దున్న 5 గంటలకు లేయాలి అనేది ఒక మంచి కాన్సెప్ట్, పాజిటివ్ కాన్సెప్ట్. టైమింగ్ లేకోకుండా ఎప్పుడో లేస్తాం. నేను చెప్పింది అది కాదు, నేను చెప్పిన కాంటెక్స్ట్ అది కాదు. నేను చెప్పేది ఎక్స్టర్నల్ సాధన అంటే
మనకి అన్యముగా ఉన్నది దాన్ని ఆధీనంలోకి తెచ్చుకునే ప్రక్రియ. ఓకే. నీకు లోపట్నే ఉన్న దానికి ఏ సాధన అక్కర్లేదు. ఇప్పుడు అన్నం అరిగించుకుంటున్నాం, ఏ సాధన అక్కర్లేదు. శ్వాసకి ఏ సాధన అక్కర్లేదు. హార్ట్ బీట్కి ఏ సాధన అక్కర్లేదు. సాధన చేస్తే పీక్తుంది. సో ఇప్పుడు స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ మైండ్కి అయిన తర్వాత చెప్పండి, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద బాడీ టు కోప్ అప్. సో కొందరికి సంవత్సరంలో బాడీ కోఆపరేట్ ఇస్తుంది ఇఫ్ ఇట్ ఇస్ క్లీన్. ఈ క్లీన్ అనే పదానికి అదే మంచి ఆహారం తింటుంది. దానికి కొన్ని సంవత్సరాల నుంచే నువ్వు మంచిగా దాన్ని రెడీ చేసి పెట్టినావు. ఎందుకంటే మైండ్కి ఎప్పుడన్నా జ్ఞానోదయం కావచ్చు, బాడీకి ఎప్పుడైతే తెలియదు. బాడీ ప్రిపేర్ అయి ఉండాలి. అందుకైనా ఆధ్యాత్మిక లేదా యోగా ప్రాసెస్ లో మొదట శరీరాన్ని శుద్ధి చేయండి అంటే ఉండాలి. అదే మస్ట్. అది ఎవరైతే ఈ విషయం పట్టు, అందుకే గురువు ఎక్కడ సహాయపడుతున్నాడు, వాడు ప్రిపేర్ చేస్తాడు. బాడీ నాశనం చేసుకోకరా. ఏ రోజు నీ మైండ్ సిద్ధపడ్డదో వెంబడే బాడీ చేయందిస్తుంది. నేనున్నా నీతో పాటు, డోంట్ వరీ. ఇప్పుడు మైండ్ అనుకుంది రేపటి నుంచి 4 o'clock లేచి పరిగెత్తాలి, బాడీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఆ మైండ్ లో ఎన్లైటన్మెంట్ వస్తే నువ్వు పుస్తకాలు చదివావు, అన్ని తెలుసుకున్నావు, ఎవరున్నా కలిసావు, ఎక్సలెంట్ థాట్ ప్రాసెస్ లో క్లారిటీ వచ్చింది. దిస్ ఈజ్ వాట్ లైఫ్ ఈజ్. కొట్టుంది అప్పుడు నువ్వు జీవించలేవు. ఇంత జీవించలేదు. అట్లీస్ట్ నా లైఫ్ లో ఒక 100 గ్రేట్ పీపుల్ కలిసిన, దే ఆర్ సైకలాజికల్లీ ఎన్లైటెండ్ బట్ ఫిజికల్లీ డూమ్డ్. స్టిల్ దే ఆర్ అలైవ్, స్టిల్ దే క్రై. సరే, మీరు ఇప్పుడు మీ అనుభవంలో మీకు వచ్చినటువంటి ఆ మైండ్ ఎన్లైట్మెంట్ ఏదైతే మీకు అలా వచ్చిందన్నారు కదా, అలా రాలేదు. అంటే నా ఉద్దేశం కల్మినేషన్ జరుగుతుంది అన్న పదం అర్థం. కల్మినేషన్ అంటే చివరి మజిలీలో సడన్ గా నీకు కొన్ని ట్రాన్స్ఫర్మేషన్ అర్థమైతే అంతే. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఫైన్ డ్రైవింగ్ అనేది ఒక రోజులో రాదు. అవునన్నా. కానీ ఏదో ఒక మూమెంట్ లో ఫైన్ డ్రైవింగ్ ఎస్టాబ్లిష్ అయింది. ఏదో ఒక క్షణంలో నీలో భయము పోయింది, నీలో ఆ కారు మొత్తం అండర్స్టాండింగ్ నీలో ఇంకిపోయిన క్షణం ఒకటి ఉంటుంది. అది నువ్వు గుర్తుపట్టకపోవచ్చు, ఎగ్జాక్ట్లీ ఎప్పుడో తెలియదు నీకు, కానీ అయింది కదా, ఏదో క్షణంలో అయిపోయింది కదా. ఫస్ట్ టైం పట్టుకున్నట్టు కాలేదు, 100సారికి కొంత భయం ఉంది, కానీ ఏదో రోజు తెలిసింది భయం పోయింది. ఎక్కడ పోయిందో మనం ఎరుకలో లేము, బట్ ఎట్ సమ్ పర్టికులర్ పాయింట్ ఇట్ ఇస్ గాన్. అంటే మీరు అది చేస్తూ ఉంటే నేను చెప్పేది చేస్తూ ఉన్న వాళ్ళ గురించే. ఆధ్యాత్మికత కన్సిస్టెంట్ ఉన్నవాడికి అర్థమవుతుంది. ఇప్పుడు నేనే ఉన్నాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. థింగ్స్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ, డీప్లీ, అన్ని అర్థమైనాయి. మీరు ఏదైతే అంటున్నారో అంటే ఇది సత్యం. ఇప్పుడు నాకు ప్రపంచాన్ని చూస్తుంటే అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది అంటే ఇక్కడ ఏది ఉండటంలా, అన్ని కూడా ఎప్పటికప్పుడు అంతా మారిపోతా ఉంది. దీన్ని పట్టుకొని వెళ్ళడంలో అసలు అర్థమే లేదు అని అర్థమవుతుంది. కానీ మీరు చెప్పింది ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. అంటే నాకు అది అర్థమవుతుంది, ఇది అర్థం చేసుకోలేకపోతుంది. ఇప్పుడు కొందరు ఉంటారు మీ లైఫ్ లో, మీరు ప్రాబబ్లీ మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళు సైకలాజికల్ ఫిజికల్ గా ఈక్వల్ గా ఉంటారు. నేను స్కూల్కి వెళ్ళాలని నిర్ణయించుకుంటే బాడీ పోదంతే వాడి. చిన్న పిల్లలు జ్ఞానోదయ స్థితిలో ఉన్నారు కానీ వాళ్ళకి తెలియదు. వాడు జ్ఞానోదయం ఆ స్థితిలో కోల్పోయి అడల్ట్ అయిన తర్వాత, అరే ఇప్పుడు నువ్వు 5 ఏళ్ల పసిపాపగా ఉన్నప్పుడు ఏ స్థితిని అనుభవించినవో జ్ఞానోదయం స్థితి అంతే, అంతకంటే ఎక్కువ లేదు తక్కువ లేదు. రెండోది పూర్తి ప్రకృతితో అనుసంధానమైంది ఆ పాప, అందుకే నవ్వుతుంది. ప్రపంచం ఇంకా ఎంటర్ కాలే. ప్రపంచం అంటే డబ్బు ఎంటర్ కాలే, కులం ఎంటర్ కాలే, మతం ఎంటర్ కాలే, పేరు ప్రఖ్యాతులు ఎంటర్ కాలే, పోలికలు ఎంటర్ కాలే, ఒపీనియన్స్ ఎంటర్ కాలే, రంగులు, ఎత్తులు, ముక్కులు, బరువులు, లిప్స్టిక్లు ఎంటర్ కాలేదు, అవార్డ్స్ ఎంటర్ కాలే, సినిమాలు ఎంటర్ కాలే, రియల్ ఎస్టేట్ ఎంటర్ కాలే, మనిషిని నాశనం చేస్తున్నది ఏది ఎంటర్ కాలే. సో 4-5 ఏళ్ల వరకు యు ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రెష్ లైక్ నేచర్, కూల్ బ్రీజ్. ఏడిస్తే పరిపూర్ణమైన ఏడుపు ఉంది, నవ్వితే పరిపూర్ణ ఏడుపు ఉంది, నవ్వు ఉంది. సో దాని పరిపూర్ణమైన ఏడుపు అంటే తెలుసా, ఏడవాలనిపించింది బాడీ ఏడుస్తుంది, పరిపూర్ణంగా నవ్వంటే నవ్వాలనిపించింది బాడీ నవ్వడం మొదలు పెట్టింది. ఇప్పుడు సైకలాజికల్ గా నవ్వాలనిపిస్తే వాడు అందరి ముందు నవ్వకుండా బాడీ ఆపుకుంటాడు. వాడు కుదరదు, అట్లాగా కుదరదు. ఎవడు జ్ఞానోదయం అంటే వాడు బాత్రూమ్ లో ఎలా ఉన్నాడు, వంటగదిలో అలాగే ఉన్నాడు, పడక గదిలో అలాగే ఉన్నాడు, వాడు రోడ్డు మీద అలాగే ఉన్నాడు, స్టేజ్ ఎక్కింది అలాగే ఉన్నాడు. వాడి ప్రవర్తనలో ఏ మార్పు లేదు, ఇంకా బాడీ మైండ్ యూనిఫికేషన్ జరిగింది. ఇప్పుడు మీ అనుభవంలో మీరు చెప్పండి, ఇదే వర్ష మీరు చెప్పండి ఎలా జరిగింది. ఇప్పుడు చెప్పడం కష్టం. అంటే ఎందుకు చెప్పడం కష్టం అంటే చెప్పాను కదా, కల్మినేషన్ ఆఫ్ మెనీ థింగ్స్. ఇప్పుడు నేను అన్వేషించిన పద్ధతి పుస్తకానికి సంబంధించింది కాదు, గురువుకు సంబంధించింది కాదు. నాదొక సెల్ఫ్ ఎంక్వైరీ, సెల్ఫ్ క్వశ్చనింగ్, కన్సిస్టెంట్ క్వశ్చనింగ్ ఇది. రెండోది, నాకు ఎవరి మీద కోపం లేదు, ఎవరితో పోలికలు లేవు. యాజ్ ఎ కామన్ మ్యాన్ ఐ జస్ట్ వాంట్ టు బి హ్యాపీ.
ఆ హ్యాపీనెస్ కి ఒక డెఫినేషన్ ఏమిటంటే నాకు బాడీ మైండ్ ఉన్నట్టు తెలియదు. ఇంతే నా ప్రయత్నం అది. అయితే ఓకే, ఇప్పుడు నేనైతే ఇప్పుడు నేను అన్నాను వర్బలీ ఐ అండర్స్టాండ్ సో మెనీ థింగ్స్, ఇది అని ఒక చాలా క్లారిటీ ఉంది. ఇప్పుడు ఈ సమన్వయానికి అంటే ఈ బాడీకి నేర్పించలేకపోతున్నా మీరు అంటున్నారు కదా, ఈ బాడీకి అది అర్థం చేసుకోలేకపోతే ఆ బాడీ కష్టపడుతుంది మీరు అంటున్నారు కదా, దాన్ని ఎలా మీరు నాకు ఒక సూచన ఇస్తే ఎలాంటి ఒకటి ప్రపంచ సంబంధమైన విషయాన్ని పక్కకు జరపండి ఫస్ట్. అవి అవసరాని కోసం మాత్రం ఉన్నాయి. దానికి జ్ఞానోదయం క్లబ్బే చేయకండి. ప్రకృతి సంబంధ విషయాలకి బాడీకి ఫస్ట్ లింక్ పెట్టండి. అంటే నిద్ర, ఆకలి, భోజనం, మైథునం, ప్రశాంతత, చిరునవ్వు, ఇవన్నీ ప్రకృతికి సంబంధించినవి. రిలాక్స్ గా రెస్ట్ఫుల్ ఉండడం, ఈ విషయాల్లో ఫస్ట్ బాడీ మైండ్ యూనిఫై చేయండి. ప్రపంచ సంబంధ విషయాలు మీ వల్ల కాదు. మీకు ఇష్టం లేకపోతే ఉద్యోగానికి వెళ్ళాలి, దయచేసి అక్కడ బాడీని కించపరచొద్దు. మీరు అనవసరంగా దానికి పని ఇచ్చారు చెప్పేది ప్రకృతి సంబంధ విషయాల్లో మాత్రమే. ఎందుకంటే ఆధ్యాత్మికతకి, ధ్యానానికి, ప్రపంచ సంబంధ విషయాలకి ఏ మాత్రం సంబంధం లేదు. లేదు 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 ఇట్ హాస్ నథింగ్ టు డు విత్ మనీ ఆ రియల్ ఎస్టేట్, సంబంధం లేదు. ఓకే, మనకు అట్లా కనిపిస్తున్నందుకు వాటితో మనం లింక్ చేసుకుంటున్నాం. రెండోది, ఇప్పటి వరకు ఆధ్యాత్మిక గురువులు చేసిన వ్యాఖ్యల్లో ప్రపంచం ప్రకృతి బైఫర్కేషన్ జరగలే. ఎందుకనేదా నాకు ఆన్సర్ దొరికింది. వాళ్ళు స్పిరిచువల్ టాక్స్ చేసిన రోజులు ప్రపంచం బలంగా లేదు. ఓకే, కానీ ఆ రోజుల్లో ఆ స్థాయి బలం అనేది ఉంటది కదా లేదు. ఎప్పుడు ప్రపంచం ఈ లాస్ట్ 20-30 years లో ఇన్ ఇండియా స్ట్రాంగ్ అయింది. ఒక మీరు తెలిసే ఉంటది, ఒక 40 ఏళ్ల క్రితం వరకు కూడా అతి తక్కువ డబ్బుతో బతికాం, మినిమం ఎమ్యూనిటీస్ తో ఉన్నాం, పెద్ద కరెంట్ లేదు, టెక్నాలజీ లేదు. ఈ లాస్ట్ 20-30 years సడన్ చేంజ్ వచ్చింది. అంటే గడిచిన 1000 సంవత్సరాల్లో టెక్నాలజికల్ ఎంత అడ్వాన్స్మెంట్ వచ్చిందో అంతకి 10 రెట్లు వచ్చింది. ఇప్పుడు ఎవ్రీడే ఇట్ ఈస్ గెటింగ్ ట్రాన్స్ఫార్మ్. అప్పుడు చాలా కష్టం అంటారు మీరు దీన్ని. బుద్ధుడు జ్ఞానోదయం పొందడం అది తేలిక. ఎందుకంటే అతను కన్ఫ్యూజ్ చేసే అంశాలు ప్రకృతిని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనిషికి చాలా కష్టం. ఎందుకంటే ప్రకృతితో పాటుగా ప్రకృతిని 1000 రెట్లు డామినేట్ చేస్తున్న ప్రపంచం. అంటే ప్రపంచంలో డబ్బు ఉంది, ఆకర్షణ ఉంది, టీవీ ఉంది, యూట్యూబ్ ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉంది, సెక్స్ ఉంది. హీ హ్యాస్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్తున్నారు గురువులు. అట్లా కాకుండా నేను చెప్తున్నా, ప్రపంచానికి సంబంధించిన విషయాలు ఫస్ట్ పేపర్ మీద రాయి, వాటిని జస్ట్ అవసరం కోసం వాడుకో, డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. దానికి నీ ఎమోషన్ ని జోడించకు, దానికి నీ అస్తిత్వాన్ని జోడించకు. డబ్బుకి నీ అస్తిత్వాన్ని జోడించనే వద్దు, డబ్బుకి నీ పరువు ప్రఖ్యాతులని, నీ చిరునవ్వుని జోడించనే వద్దు. బికాజ్ అది ప్రపంచానికి సంబంధించింది. డబ్బు వచ్చినా పోయినా నవ్వనే నవ్వకు. డబ్బు ఎక్కువ శాలరీ వస్తే సెలబ్రేట్ చేసుకునే డైమెన్షన్ కాదు అది. దెన్ యు ఆర్ స్పిరిచువల్. సెలబ్రేట్ చేసుకునేది ఏంటి? తింటే అన్నం అరిగింది, హాయిగా పడుకో. దట్ ఈస్ వేర్ యూ షుడ్ ద సెలబ్రేషన్ నిజంగా పుడుతుంది. బికాస్ బాడీ డిసపియర్ అవుతుంది, బాడీ తన అస్తిత్వం కోల్పోయి యు ఆర్ బికమింగ్ నేచర్. ఇది అందరికీ సాధ్యం. చిన్నపిల్లలను చూడు, ఆధ్యాత్మిక యొక్క పరిభాష, ఒక జ్ఞానోదయం పొందిన యొక్క చేస్ట్ ఎట్లుంటుంది అంటే 3 ఏళ్ల పసివాడిని రికార్డ్ చేస్తే అట్లుంటది. రెండోది, ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు కదా, అడవిలో జింక్ ఎట్లుంటో అట్లా బతికిండి అంతే. ప్రపంచ వాసన ఏమీ లేవు. దట్ ఇస్ రమణ మహర్షి. ఇప్పుడు ప్రపంచాన్ని నువ్వు పక్కన పెట్టు, నువ్వు రమణ మహర్షి. రమణ మహర్షి అంటే మనిషి కాదు, క్వాలిటీ. ఆ క్వాలిటీ పరంగా నేనున్నా. చూడ్డానికి నేను కనపడొచ్చు మోడర్న్ గా, నాకు ప్రపంచాన్ని జస్ట్ అవసరం కోసం వాడు. నా దగ్గర డబ్బు లేకపోతే అడుక్కుని తింటా. అంటే నా గుర్తింపుకి అది కారణం కాదు, నా గుర్తింపు నాకు సంబంధించింది. ఐ అండర్స్టూడ్ వాట్ మై లైఫ్ ఈస్, హౌ లిమిటెడ్ ఇట్ ఈస్ అండ్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. అంటే నాకు అర్థమైంది, వెరీ బ్యూటిఫుల్, వెరీ లిమిటెడ్, వెరీ ప్రొఫౌండ్. సమ్ టైమ్స్ అన్లిమిటెడ్. నేను లేనప్పుడు నిద్రలో నేను ఏదో పని చేస్తున్నప్పుడు చాలా లిమిటెడ్ ఉంది. డబ్బుతో అవసరాలు మాత్రమే తీరుతున్నాయి, నా ఆనందానికి సంబంధమే లేదు. ఐ నెవర్ సెలబ్రేట్ బికాస్ ఆఫ్ మనీ. ఐ నెవర్ సెలబ్రేట్ ఆర్ లాఫ్ ఆర్ జాయ్ఫుల్ బికాస్ ఆఫ్ మనీ. బికాస్ ఇప్పుడు 100 మంది నన్ను మెచ్చుకోవచ్చు, నాకు దాంట్లో ఏ ఆనందం లేదు. వాళ్ళ నోరు నాకేం సంబంధం. నన్నుగా గుర్తించిన వాడిని చూస్తే నాకు చాలా సంతోషం. అంటే ఫస్ట్ అంటే నన్ను అతిగా పొగలేదు, నన్ను కించపరుస్తుంది లేదు. ఇది ఎలా ఉందంటే ఎగ్జాంపుల్ చెప్తే, ఒక పెయింటింగ్ ఉంది వేసాను, ఒక అతను వచ్చాడు, అతను పెయింటింగ్ ఎప్పుడు ఏం వేసాడు అసలు ఎక్సలెంట్ ఆర్టిస్ట్, నాకు సంబంధం లేదు అది. ఇంకొక అతను వచ్చి ఇంకా బాగా చేయొచ్చు, అమెరికాలో చాలా మంది ఇస్తారు, నాకు సంబంధం లేదు. ఒక వ్యక్తి వచ్చి బాగుందబ్బా, నైస్ అన్నాడు, ఐ లైక్ ఇట్. బికాజ్ ఉన్నదాన్ని ఉన్నట్టు చూడగలిగాడు అంతే. సో ఎగ్జాగరేట్ చేయలేదు. ఇది ధ్యానం. ఉన్నది ఉన్నట్టు జీవితాన్ని జీవిస్తున్నాను తప్ప దేన్ని ఇమాజిన్ చేయట్లేదు, ఎగ్జాజరేట్ చేయట్లేదు,
పూర్వజన్మలకు లింక్ చేయట్లే, గత జన్మలకు లింక్ చేయట్లే, ప్రారంభానికి లింక్ చేయట్లే, ప్రారంధానికి ఉన్నది ఉంది అంతే. ఆ క్షణంలో నువ్వు దాంతో పరిపూర్ణంగా ఉంటున్నావు. ఎగ్జాంపుల్, ధ్యానం స్పెషల్గా చేసేదైతే ఇప్పుడు మన ఇద్దరం ఏం చేస్తున్నాం చెప్పు. ఆర్ వి కిల్లింగ్ అవర్ టైమ్, ఆర్ వేస్టింగ్ అవర్ టైమ్, ఆర్ వాట్ ఇస్ ఇట్? నా దృష్టిలో దిస్ ఈస్ ప్యూర్ మెడిటేషన్. బికాస్ ప్రపంచం అంతా మర్చిపోబడ్డది. ఖచ్చితంగా ఈ క్షణం నువ్వు ఉన్నావు, నేనున్నా, వ్యాఖ్య ఉంది. నో ఎక్స్పెక్టేషన్. అవునన్నా. ఒకవేళ అప్లోడ్ చేసిన చూస్తారు, లేకపోతే లేదు. వాళ్ళ ఇష్టం అది. ఎంత లిబరేషన్ లో నేను రికార్డ్ చేస్తున్నాను అంతే లిబరేషన్ లో దాన్ని స్కిప్ చేయొచ్చు, దాన్ని చూడకుండా ఉండొచ్చు. దట్ ఈస్ లిబరేషన్. అంతే లిబరేషన్ లో క్రిటిసైజ్ చేయొచ్చు, అంతే లిబరేషన్ లో బూతులు తిట్టొచ్చు. ఐ రెస్పెక్ట్ ఎనీ యాక్ట్ బేస్డ్ ఆన్ లిబరేషన్. నేను దాంతో పోరాడను. బికాస్ లిబరేషన్ మీట్స్ లిబరేషన్. నాకేం సంబంధం. ఇప్పుడు నాలో ఐడెంటిటీ ఉంటే అట్టెట్లంటావు అని కోపం వస్తుంది. లేదు కదా. అవసరానికి ఐడెంటిటీ వాడుకుంటున్నా, డబ్బును వాడుకుంటున్నాడు అంతే. అవసరానికి ఐడెంటిటీని వాడుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరన్నా ఒక మినిస్టర్ పిలిచాడు, వాళ్ళు ముందే నిర్ణయానికి వస్తారు, మీరు ఆర్టిస్ట్ కాబట్టి, సో ఆర్టిస్ట్ ఇన్వైట్ చేస్తున్నాం కాబట్టి ఆ 5 నిమిషాలు ఆర్టిస్ట్ గా ఉంటాను. అంటే ఐ డోంట్ వాంట్ టు షేర్ మై ఎంటైర్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ ఫైవ్. కుదరదు నాకు. అవును, ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేసి మిమ్మల్ని పిలిచాడో దాని పాత్ర అంతవరకు. అప్పుడు నేను పరిపూర్ణంగా ఎస్ అంటే ఆమె ఆర్టిస్ట్ అని చెప్తాను. అంటే అప్పుడు అది నా పాత్ర వరకే. బయటికి రాగానే ఆర్టిస్ట్ లేదు, ఏం లేదు, మళ్ళీ నోబడి. సో మళ్ళీ మనం కల్మినేషన్కి వద్దాం. సో సడన్ ఎన్లైటన్మెంట్ కి ఎనర్జీకి సంబంధం లేదు, సైకలాజికల్ ఎన్లైటన్మెంట్ కి. అదే సమాచారం సంబంధించి ఒక వీకెస్ట్ పర్సన్ కూడా సైకలాజికల్ ఎన్లైటన్ అవ్వచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే బెడ్ మీద పడుకొని 100 పుస్తకాలు చదివి రకరకాల తర్కాలు వితర్కాలు చేసి ఇదిరా లైఫ్ అంటే ఆ నిర్ణయానికి రావచ్చు. కానీ అది బాడీకి పరిచయం చేయడంలో శరీరం సహకరించకపోతే కుదరదు. అక్కడ శక్తి యొక్క ఉపయోగం ఉంది. అక్కడ శక్తి యొక్క ఉపయోగం 100% ఉంది. నువ్వు శక్తి క్షేత్రంగా మారకపోతే నీకు అది ఎక్కదు. యూ హావ్ టు బికమ్ ఎనర్జీ బాల్. అప్పుడు మైండ్ యొక్క ఫోర్స్ ని తట్టుకుంటుంది. సరే అన్న. ఇప్పుడు అలాంటి ఇప్పుడు మీరు చెప్పారు. ఇప్పుడు దాన్ని ఎలా మీరు ప్రిపేర్ చేయాలంటారు? మీ అనుభవం అది వ్యక్తికి మారుతుంది. నెక్స్ట్ ఇది గంభీరమైన ప్రశ్న కాబట్టి రికార్డింగ్ తో సంబంధం లేకుండా ఒకసారి ఊరికే మాట్లాడదాం. అంటే మీ ఉద్దేశం నిజమే అయితే దేర్ మస్ట్ బి ఎ వే. నేను కోరుకుంటున్నా ఈ భూమి మీద అందరూ ఎవరి సహాయం లేకుండా ఉన్న చోటనే లిబరేషన్ పొందే అవకాశం ఉంది, ఇఫ్ ద పర్సన్ ఈజ్ రెడీ. లిబరేషన్ అంటే నీ మైండ్స్ లో ఏ ధారణలు లేవు, మంచి జ్ఞాపకాలు లేవు, చెడు జ్ఞాపకాలు లేవు. ఇంతవరకు ఏదైతే ఉందో దాన్ని అలాగే అక్కడే వదిలేసి. ఇప్పుడు ఈ క్షణం మీటింగ్ బాగా జరిగింది, మనం మాట్లాడుకున్నాం, ఎక్సలెంట్ మాట్లాడుకున్నాం. మీరు అట్లా తిరిగి పోయేలోపు అక్కడున్న వాటితో నిండిపోండి, ఇది వదిలేసిపోండి. జీవితంలో గుర్తు చేసుకోండి. అయిపోయింది. 2 నిమిషాల క్రితం కూడా గతమే. ఈ సోకాల్డ్ మెడిటేటర్స్ కావచ్చు, చాలా మందికి మొన్న అంటే డే బిఫోర్ ఎస్టర్డే అట్లాంటి కొన్ని మొన్నలు ఎక్కువ కలిస్తే గత జన్మ అవుతుంది అంతే. కొన్ని రేపులు కలిస్తే పునర్జన్మ అవుతుంది అంతే. ఈ మూమెంట్లు ఉన్నవా గత జన్మ లేదు, పునర్జన్మ లేదు. ఎందుకంటే ఎన్ని వేల జన్మలు ఉన్నా యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ద మూమెంట్. మూమెంట్ లో ఉండేవాడికి ఏ కర్మలు లేవు, ప్రారంధాలు లేవు. ఎప్పుడు గతాన్ని క్యారీ చేసేవాడికి కర్మలు ఉన్నాయి, ప్రారంధాలు ఉన్నాయి, అది వాడి కర్మ. ఇది అందరికి వర్తించదు. సర్దిలాగా ఒకటికి వస్తే అందరికి రావాలని లేదు. నీ బాడీ బాగుంటే నీకు రాదు, వాడు ఉత్తుగానే వాడు ఎక్కడున్నా వస్తుంది అట్లా. సో ఇప్పుడు దానికి ప్రపంచానంతా అనవసరం దరిద్రం వర్షం వల్ల నాకు ఇట్లా సర్ది వచ్చింది అనుకుంటే ఎట్లా. ఇప్పుడు లాస్ట్ ఒక అబ్జర్వేషన్ చెప్తా, ఇది మన టాపిక్ సంబంధం లేదు. జాతకాలు ఉన్నాయి కదా, అసలు జాతకానికి ప్రపంచానికి ఏం సంబంధం? నీ పుట్టుకను ఆధారం చేసుకొని నీ జాతక చక్రం రాసిన వాడు నువ్వు భవిష్యత్తులో పొందే భోగభాగ్యాలు, ఆ డబ్బు, ప్రాపర్టీని జాతకంలో చెప్పడం అనేది అంత కరప్షన్ ఇంకోట్లేదు. జాతకం అనేది ప్రకృతికి సంబంధించిన నియమాలు, అంతవరకే పరిమితమై ఉండాలి. పరిమితమై ఉందని శాస్త్రం చెప్పట్లేదు కదా. దెన్ ఇట్ ఇస్ నో మోర్ శాస్త్రం. కాదన్న ఒక విషయం మీరు అడిగారు కాబట్టి నేను అర్థమైంది నీకు? ఖచ్చితంగా అర్థమైంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి నీ జాతకం బాగుంటే ధనికులింట పుడతావు అన్నది అంతకంటే పెద్ద అబద్ధం ఇంకోట్లేదు. సరే అన్న, సరే సార్. నేను నాకున్న అనుభవమే ఉంది నాకు. గొప్పతీసి నువ్వు జాతకాలు నమ్మవుగా? అదే నమ్ముతాను కాబట్టి అదే ఎక్కడ తగిలింది. కానీ అనుభవం ఉంది, 20 ఏళ్ళ అనుభవం ఉంది. నేను ఎందుకు మీతో ఆ మాట అంటానంటే, చాలా మంది యోగుల పుస్తకాలు చదువుతున్నప్పుడు వాళ్ళు వ్యాఖ్య చేశారు, వాళ్ళ అనుభవం చెప్పారు. నేను నా ఎక్స్పీరియన్స్ లో నేను చూసింది ఏంటంటే, ఇప్పుడు మీరు కాంత్ రీసా కాదు,
కాంత్రీసా అనే పేరుతో మీరు చలామణి అవుతారు శరీరంలో. అవును అంటే అలా డీప్ రూటెడ్ మీనింగ్ అది. అది అన్న అది. అలాగే మనం ఏదైతే గ్రహం అంటున్నామో, ఏదైతే గ్రహం నా మీద ప్రభావం చూపిస్తుంది, నీకు శని బాగలేదు, నీకు శని బాగలేదు, నీ గురువు బాగుంది అని ఏదైతే వాళ్ళు చెప్తున్నారో యాక్చువల్గా నీ గురువు బాగలేదు కాదు, నీ శని బాగలేదు కాదు. ఏంటి అంటే నీ సైకలాజికల్ స్టేట్ని నీకున్నటువంటి పాసిబిలిటీస్ని ఒక గ్రహం అనేటువంటి, మీకు ఎలాగే కాంత్రీసా అనే పేరు ద్వారా మిమ్మల్ని నేను గుర్తిస్తున్నానో, అలాగే ఒక గ్రహం ద్వారా లేదా ఒక దాని యొక్క శాస్త్రంలో ఉన్నట్టు ఇది ఈ స్థానంలో ఉంది, ఇది ఈ స్థానంలో ఉండడం ద్వారా నీ సైకిని, ఆ స్థానం ద్వారా ఆ సైకిని ఈ గ్రహం రిప్రజెంట్ చేస్తుంది అని శాస్త్రం చెప్తుంది. నేను ఒప్పుకుంటున్నా, నేను అంటున్నా అది కాదు అన్న. దానికి ప్రూఫ్ ఏదంటున్నా అన్న అంటే అన్న ప్రూఫ్ అంటే నువ్వు అనుభవిస్తున్న స్థితి వాటి వల్ల వచ్చిందని నువ్వు అనుకున్నావు అన్న. వాటి వల్ల రాలేదన్నా, నాకు ఉన్నది అవి చూపిస్తున్నాయి. మీరు ఎలా మీరు ఎలా అయితే మీరు కాంత్రీసా పేరు మీద కాదు ఉన్నది చూపించినప్పుడు నేను దాని గురించి చెప్పలేదు ఫస్ట్ బేసికల్ అంటే నేను చెప్పింది ఆ కాంటెక్స్ట్ కాదు కాబట్టి ఈ రెండు వేరే. నేను చెప్పింది ఏంటి, ఎవరైతే జాతకాలు చూపించుకుంటారో భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ఆ భవిష్యత్తు చెప్పేవాడు ప్రపంచ సంబంధ విషయాలు పక్కకు జరిపి ఏం చెప్తాడని నా క్యూరియాసిటీ. ప్రపంచ సంబంధాలు తప్పించి ఏం చెబుతాడా అని క్యూరియాసిటీ. అటువంటి జాతకం వినాలి నాకు. అలాగా అంటే నేనేమంటానంటే ఐ హావ్ ఎ వెరీ క్లోజ్ అంటే నా ఒక స్పిరిచువల్. సరే మనం ఈ జాతకాలు నాకు ఎనర్జీ అందరిని చూపి ఒకసారి అందరు హాయ్ చెప్పండి. సో ఎందుకోకుండా ఒక కాన్వర్సేషన్ చేసిన బాగుంది అన్న. కాదన్నా, మీరు పాయింట్ నా పాయింట్ నేను మొదట మీ దగ్గర ఎందుకు క్వశ్చన్ అయితే కూర్చున్నారో ఆ క్వశ్చన్ మీరు క్లారిఫై చేయండి. మీ అనుభవం చెప్పండి. ఎనర్జీ అది చెప్పినా కదా, నువ్వు క్వశ్చన్ అదొకటి మీరు స్పష్టంగా అడుగు అన్న. ఇప్పుడు నువ్వు దానికి చాలా లూజ్ అండ్స్ వదలడంతో నేను ఎక్కడెక్కడ పోయాను, మళ్ళీ ఒకసారి అడుగు, లేకపోతే మళ్ళీ ఎప్పుడని చెప్పుకుందాం. అలాగంటారా? మళ్ళీ ఒకసారి అడుగు. ఇప్పుడు స్వామి వివేకానంద రమణుల అది ఎందుకంటే కాదు ఒకసారి మీరు తింటే నేను చెప్పాలనుకునేది క్వశ్చన్ ద్వారా మీకు కన్వే కాకపోతే కన్వే కాలేదంట. ఓకే అన్న. ఇప్పుడు రామకృష్ణ దగ్గరికి వెళ్ళి నేను దేవుణ్ణి చూడాలి అని అన్నాడు వివేకానంద. అప్పుడు రామకృష్ణులు ఏమన్నారు? లేదు నేను దేవుణ్ణి చూశాను, నీకు చూపించగలను అన్నాడు. అయితే చూపించి ఇప్పుడే అన్నాడు. లేదు ఇప్పుడు నీకు చూపించలేను అని అన్నాడు. అప్పుడు వివేకానంద నీకు చూపించే శక్తి ఉంటే చూపించు, లేకపోతే తెలియదు అని చెప్పు, అంతేగాని నేను ఇప్పుడు చూపించిన అని అన్నాడు. అయితే ఇప్పుడు ఏమన్నాడు? రామకృష్ణులు ముందరు కూర్చుంటే తన చేయి మీద, తన భూమధ్యం మీద చేయి పెట్టాడని, నా శరీరం తట్టుకోలేకపోతుంది, చేయి తీసేసే అన్నాడని చెప్తారు. అంటే ఇక్కడేమి, అప్పుడు రామకృష్ణులు ఏమన్నారు? ఇంకా నువ్వు ఏదైతే ఆ స్థితిని నువ్వు ఎక్స్పీరియన్స్ చేసేటువంటి స్థాయిలో నీవు లేవు అన్నాడు. అంటే ఏంటి? శక్తి లేదు అని. ఆ శక్తి లేదు అని. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మీరు అన్ని చెప్పేటువంటి అవేర్ఫుల్ లివింగ్ ద్వారా ఆ శక్తిని సంపాదించుకోవచ్చా? ఎందుకంటే శక్తి కావాలి. ఇప్పుడు మీరు ఏదైతే అవేర్ఫుల్ సాధన చేసుకుంటూ పోతే, ఒకరోజు మీరు ఏమన్నారంటే డ్రైవింగ్ చేస్తూ పోతే ఒకరోజు మీరు తెలియకుండానే ఆ స్థితికి వెళ్తారన్నారు. మీరు అన్నారు డ్రైవింగ్ కి సంబంధించి మాత్రమే, అంటే అదొక ఎగ్జాంపుల్ గా చెప్పింది. ఆధ్యాత్మిక విషయంలో బాడీ పాత్ర ఎంత అనేది నేను చెప్పింది అంతా. మిగతా విషయాలు చెప్పలేదు. అంటే నా ఉద్దేశం ఏంటి, ఉదాహరణకి ఎనర్జీ పాత్ర ఏంటి? సైంటిస్ట్ కావాలనుకున్నారు అనుకో, బాడీతో సంబంధమే లేదు. ఇప్పుడు స్టీఫెన్ హాకిన్స్ ఉన్నాడు, ఈస్ వెరీ పవర్ఫుల్ ఎట్ మైండ్. బాడీ ఎంత వీక్ ఉంది. నేను ఆ కాంటెక్స్ట్ చెప్పట్లే. సో నువ్వు మైండ్ పవర్ఫుల్ ఉండడానికి బాడీతో సంబంధం లేదు. మైండ్ ఈజ్ ఆల్వేస్ పవర్ఫుల్. అంటే ఒక్క గ్రెయిన్ ఆఫ్ బీడీ చాలు 10 hours యాక్టివ్ ఉంటుంది. కానీ బాడీ బీడీ. నేను అనేది ఏంటంటే, ఈ ఆధ్యాత్మిక ఎక్స్పీరియన్స్, ప్రయాణము, ఎన్లైట్మెంట్ అంటున్నారు, దానిలో మీరు విన్నటువంటి ఎనర్జీ అనేది అంటే మీరు కూడా ఎక్స్పీరియన్స్, మీరు కూడా ఒక ఇప్పుడు ఉంది అదే మాట్లాడుతుంది. దాన్ని నువ్వు క్రియేట్ చేయలేవు. దాన్ని శక్తివంతంగా నేను ప్రసరించే ఒక భూమికి క్రియేట్ చేయొచ్చు, అంతవరకు. దానికి అవేర్నెస్ కి సంబంధం లేదా? సంబంధం లేదు. అది ఎలాగో ప్రసరిస్తుంది. చిన్నపిల్లలు ఉన్నారు, ఎంత శక్తివంతంగా లేరా? వాళ్ళు ఏమైనా అవేర్గా ఉన్నారా? శక్తికి అన్కండిషనల్ అబ్బా ఇవన్నీ. నీతో ఏం సంబంధం? నువ్వు అన్కాన్షియస్ గా పడున్నావు కోమాలో, శక్తి ఉండదా నీలో? కానీ మీరు అప్పుడే అన్నారు కదా, ఇది రెడీగా ఉంది, ఇది రెడీగా లేదు. అదే అంటున్నా,
నీకు ఆధ్యాత్మికత గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇవన్నీ చర్చల్లోకి వస్తాయి. ఇప్పుడు ఒక కోతికి చర్చ లేదు, అది ఎప్పుడు అనుకోవట్లేదు తనున్న స్థితి కంటే గొప్పగా బతకాలి. అది మనిషి కదా ప్రయత్నం చేస్తుంది. అందుకే కొంత ప్రిపరేషన్ అవసరం. ఇప్పుడు నువ్వు ఉన్న స్థితిని ఈ క్షణం అనుభవించే ఒక మానసిక స్థితి ఉంటే నీలో ఏ ప్రయత్నం అవసరం లేదు. ఇంకా ఉన్నది ఉంటది, పోయింది పోతుంది. నీకు ఉండాలనుకుంటున్నా డిక్లేర్ చేయరైపోయి నీతో ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు. లాస్ట్కు నువ్వు నిజంగా మిగులుతావు. మొన్న మీరు ఇప్పుడు నేను ఉంటుంది అట్లా మీరు ఒక వ్యాఖ్య చేశారు పుస్తకం మీద, మరణం లేరు అని మీరు అని. దాని మీద హిస్టోరిక్ ఏదో పదం వాడారు, ఇంగ్లీష్ ఇసోటెరిక్ విషయాలు బోల్డ్ ఉన్నాయి ఇందులో, వాటి గురించి మాకు అవసరం లేదు అని అన్నారు. ఎందుకు మీరు దాని అవసరం లేదన్నారు? నాకు అవసరం లేదన్నా. దాని గురించి మీరు ఎందుకు వ్యాఖ్య చేయలేదంటే చేయలేదంటే కొన్ని అర్థం కావు. దాని ఈసోటెరిక్ అంటే అర్థం రహస్యమయ అని. ఓకే, రహస్యమయ అంటేనే వ్యాఖ్యకు అందందని. మీకు అర్థం కాదు ఇప్పటికి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఇక్కడ కూర్చొని అందరు వచ్చి కూర్చున్న తర్వాత నేను ఒకసారి ఇట్లా అన్నా మీతో, సో ఒక నిమిషం పర్మిషన్ ఇస్తే ఐ వాంట్ టు డూ సమ్ చాంటింగ్ అన్నా అని ఇట్లా పట్టుకో, నువ్వు చిన్న మంత్రాన్ని జపించి ఇట్లా అన్న ఒకటి. ఇదేందో మీకు చెప్పలే, కానీ నేను టెస్ట్ చేస్తున్నా. నేను ఎక్కడున్నా ఎవరి మీద చీడలు పీడలు పడకుండా నేనున్న ఏరియాలో అంతా బాగుండాలి. నేను ఒక చిన్న మంత్రం చదువుకున్నా. దిస్ ఈస్ ఈసోటెరిక్. దీనికి ప్రూఫ్ లేదు. ఇప్పుడు అతను ఏ మీటింగ్ ఇంత డిస్టర్బ్ లేకుండా పోతే అతను నమ్మకంతో పోతాడు నా మంత్రం వల్ల కొంతవరకు. దానికి ప్రూఫ్ లేదుగా. సో ఈసోటెరిక్ హ్యాస్ నో ప్రూఫ్స్. అబ్సల్యూట్లీ నో. అయితే ఇప్పుడు రామకృష్ణ పరమహంసకి కాళీమాత కనిపించిందని ప్రూఫే లేదు. ఆయన చెప్పాడు, నువ్వు నమ్ముతున్నావు అంతే. వేర్ ఇస్ ద ప్రూఫ్? హౌ డు యు నో దట్ హీ హ్యాడ్ దర్శన్ ఆఫ్ కాళీ? చెప్పురా. నీకున్న అపారమైన కరుణ వల్ల ఆయన మీద నువ్వు నమ్ముతున్నావు. ఆయనకున్న క్రెడిబిలిటీ అంత గొప్పది. ఆయన ఒక మాట చెప్తే నమ్మవలసిందే. నేను చెప్తున్నా, నాకు రాత్రి మహావతార బాబా కనిపించాడు అలాంగ్ విత్ జీసస్. కెన్ యు బిలీవ్ మీ? మీ అనుభవం అది. బిలీవ్ చేస్తావా లేదా? నా అనుభవం బాడమే చేయాలి. అంటే నేను అంటే బిలీవ్ చేస్తే నమ్ముతాను, నమ్మను, రెండు కాదు. అట్లా ఉండదు అన్న. అట్లా కాదు, అట్లుండదు. ఇప్పుడు చాలా మంది ఎక్స్పీరియన్స్. ఇంకొక మాట చెప్తా. పరమహంస వివేకానంద మధ్య జరిగినది ఎవరు చెప్పారు నీకు? పుస్తకాలు రాయబడి కాదు. నేను స్పెసిఫిక్ క్వశ్చన్ అడుగుతున్నా. వేరే వ్యక్తి రాశాడా, వివేకానంద రాశాడు, పరమహంస రాశాడా? పరమహంస వివేకానంద రాస్తే కరెక్ట్. వాళ్ళిద్దరు కాకుండా ఎవరు రాసినా అది వాళ్ళ ఇంటర్ప్రిటేషనే. అది ఒకటి గుర్తుపెట్టుకో. వ్యాఖ్య పుస్తకం చదువుతున్నప్పుడు, వేరే వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అన్ని మాటలే, అన్ని రాతలే. సోర్స్ ఏమిటి తెలుసుకోకుండా చదివితే గల్లంత అయిపోతావు. సోర్స్ ఎవరు అంతెందుకు? నీకు చిన్న కామెడీ చెప్తా. వివేకానంద కన్యాకుమారిలో దిగిన ఫోటో ఉంటుంది, విదేశాలకు పోయే కంటే ముందు. ఒక స్టేజ్ మీద ఒక వ్యక్తి చెప్పాడు, ఏకాంతంగా వివేకానందుడు ధ్యానం చేసి అక్కడ నిలబడ్డ ఫోటో ఇది. అప్పుడు నేను అడిగాను, ఫోటో ఎవరు తీశారని అడిగాను. దేర్ ఈజ్ సంబడి యార్. అవును. ఏకాంతం అంటవా? కోటి మంది మధ్యలో ఉన్నా ఉంది, దానికి కన్యాకుమారి పోవక్కర్లే. అంటే వివేకానందను కించపరుస్తున్నారు మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి. అతనికి ఇటువంటి వ్యాఖ్యల సపోర్ట్ అక్కర్లేదు. హీఈస్ ఎ లయన్ అండ్ హీఈస్ గోయింగ్ టు బి లయన్ ఫర్ ఎవర్. అతనికి ఇట్లాంటి చౌకబారు వ్యాఖ్యలు అక్కర్లేదు. అట్ ఎనీవే, మళ్ళీ ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం. సో అందరికి అవసరం నిద్రలో నేను ఇప్పుడు